మాకు కూడా ఏంటంటే మేము కూడా సోషల్ మీడియా ద్వారా చూసాము. నైట్ వెళ్ళిపోయినాక సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అని ట్రెండింగ్ అన్నీ చూసి మేము షాక్ గురయ్యాము. యాక్చువల్గా చెప్పాలంటే అది మాట్లాడిన వ్యక్తి మాట్లాడేటప్పుడు అసలు నేను కానీ హీరో గారు కానీ అక్కడ లేము. మేము చిరంజీవి గారి కోసం బయటికి వెళ్ళాము. అది జరిగేటప్పుడు అక్కడ మా నోటీస్ లేకుండా జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది సినిమా. అది ఒకళ్ళు ఇద్దరిది కాదు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కష్టపడి పనిచేసి ఒక అవుట్పుట్స్ తీసుకొచ్చేదే మన ప్రేక్షకుల్ని మెప్పించడానికి. సో ఇది వేరేగా వెళ్ళటం వల్ల అది పనిచేసిన ప్రతి ఒక్కరికి అది ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమాని సినిమాలాగా చూడండి, అంతేగాని అది దానికి వేరేది చేసి అది నెగిటివ్ దాంట్లో తీసుకెళ్ళేది కాకుండా, ఇది ఒకళ్ళు ఇద్దరని కాదు, ఇట్స్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. సో ఐ రిక్వెస్ట్ మీడియా కూడా కొంచెం దీన్ని తీసుకెళ్ళి అందరికి రీచ్ అయ్యేది చూడండి. థ్యాంక్ యూ.